దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి ముఖ్యంగా సహోదరి వరలక్ష్మి గారిని బట్టి నేను ప్రభువు స్తుతిస్తున్నాను. వారు చాలా సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 16 సంవత్సరాలుగా ప్రభువుని కలిగి ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో దుఃఖం, ఎంతో కన్నీరు, ఎన్ని రకాల పరిస్థితులు కలిగిన ప్రభువుని మాత్రం విడిచిపెట్టగా అలాగే సాగుతూ ప్రభు కృపలో కనిపెడుతూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ రోజున మరి ఈ స్థితికి దేవుడు ఆయనని నడిపించాడు. తన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మరి భర్తను పోగొట్టుకుంటాం చాలా బాధాకరమైంది. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, దిక్కులేని వారిని పెదవరాంటను దేవుడు ఆదరించేవాడట. ప్రైజ్ ది లార్డ్. గనుక ఆ విధంగా దేవుని ద్వారా ఆదరింపబడుతూ మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారి తండ్రి గారు కృష్ణ గారు చివరి గడియల్లో ఆ బిడ్డ కూడా ప్రభువు నమ్మటం, రక్షించబడటం జరిగింది. నిజంగా కృష్ణ గారు చాలా ధన్యులు. ఎందుకంటున్నానంటే, దేవుడు మంచి రత్నాలని బిడ్డలు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, అన్నదమ్ములకే పడదు. అంతేకాదు బిడ్డలనే కాదు, ఆయనకి ఆ కూతుళ్ళు అంటే ఆ కోడలు ఇచ్చాడు చెప్పాలంటే. ఎందుకంటే ఆడపడుచుని విషయంలో కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు, కానీ వీళ్ళు ప్రోత్సహించేవారు. ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితుల్లో మేమున్నాం అంటూ మా పెద్దన్ని ఉన్నారండి, మా చిన్నన్ని ఉన్నారండి. ఎన్నోసార్లు ఆమె చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యమైందండి. ఈ రోజుల్లో కూడా అటువంటి మంచి గుణం, మంచి ప్రేమ తత్వం కలిగినట్టు వారు ఉన్నారా అనిపించింది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సమయాల్లో అనారోగ్య పరిస్థితుల్లో, బిడ్డల పరిస్థితుల్లో, వివాహ పరిస్థితుల్లో, ఏమండి అన్ని సమయాల్లో కూడా మేమున్నాం అంటూ మాటలతో కాక వారు కలిగినట్టుగా సహకారం అందించారు. నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆ బ్రదర్స్ ఇద్దరు కూడా ఇక్కడ ఒకసారి లేచి నిలబడండి అయ్యా, ఒకసారి లేచి నిలబడండి. కృష్ణ గారు మీరు కూడా, అమ్మాయి ఎక్కడున్నామమ్మా? వరలక్ష్మి గారు మీరు ఎక్కడో ఉంటే ఎలాగా? నేను అందరినీ ఇక్కడ తీసుకొస్తే నువ్వు ఎక్కడో ఉంటే ఎలాగమ్మా? సరే సరే, అన్ని చక్కగా పెట్టి అక్కడ ఏమక్కర్లేదు, మన చక్కగా వేస్తారా? ఓకే ఓకే, దేవుని స్తోత్రం. అలాగే లాస్ట్లో ఆమె కూడా పిలుద్దాం. అంటే వాళ్ళ యొక్క మిస్సెస్ అంటే ఇక్కడ వదిన గారులు ఉన్నారు, వారు అలాగే లాస్ట్ని వారిని నిలబెట్టి ప్రార్థన చేద్దాం. మంచిదయ్యా, చాలా థ్యాంక్స్ అండి. కూర్చోండి. లాస్ట్లో వారి కొరకు మనందరం ప్రార్థన చేయవలసినట్టు వారిని అయినాం. దేవుడు వాళ్ళని ఇంకా ఆశీర్వదించాలి, దేవుడు వారిని ఇంకా దీవించాలి, దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను సైతం రక్షించాలి. దేవుడు తప్పక ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో వారు కూడా మరి చాలా ఇక్కడ ఉన్నారేమో, ఏదైనా పని వచ్చి ఉన్నారేమో, వచ్చేవారం పెడతారమ్మా అన్నాను. మళ్ళీ వచ్చేవారం మా ఇంట్లో ఉండరండి అన్నారు. అంటే ఇక్కడ ఉన్నారేమో, ఏదైనా పని వచ్చి ఉన్నారేమో అనుకున్నాను. లేదు, అక్కడి నుంచి వచ్చారనమాట. ఎందుకంటే వస్తున్నారండి అని అంటున్నారు. ఆ విధంగా ఎంతో, అంటే ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా మరి వాళ్ళు ఎంతగానో నిలబడి ఆ విధంగా సపోర్ట్ చేశారు. నిజమండి. అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనం అలా ఉండాలండి. మనం కూడా అటువంటి రీతిగా, అటువంటి వారికి ఇచ్చిన వారి భార్యలను బట్టి కూడా మనము కూడా ఆడబడ్స్ అంటే ఒకటి, ఏమండి మరి అవధులు అంటే ఒకటి, రకరకాలుగా చూస్తున్నాం పరిస్థితులు. ఎందుకంటే ప్రేమలు లేవు, సంతోషం లేదు. కానీ పిల్లరా, అటువంటి యొక్క మరి ఫ్యామిలీ కుటుంబాలు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మంచిది. మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు, దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఒక మాట బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట చదువుదామండి. ఒక మాట చదువుదాం.
కీర్తన గ్రంథం 50 అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 50 అధ్యాయం. అమ్మ ఒకసారి మౌత్ ఇచ్చేయండి అమ్మా. దేవాది దేవుడైన మౌత్ లేదని నేను మౌత్ కోసం ఎడిటింగ్ చేస్తాను. ఓకే. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. సరిపోతుంది. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. ఈ కృష్ణ గారిని బట్టి రాత్రికాల సమయంలో నేను స్తుతిస్తున్నాను ఆయన. మన బిడ్డకి ఇంకా ఈ లోపమంత కాలము తమ పని తను చేసుకుంటూ శక్తినివ్వండి, బలమునివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి మనలను కూడా ఆశీర్వదించి రక్షించండి ప్రభు. మేలు చేయండి. ఈ రాత్రికాలం ముందు ఎంతో ఆశతో ఈ కొడుకు ఏర్పాటు చేసి నీ నామపేట మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. అయితే తద్వారా సువార్త ప్రకటించాలని, అలాగే సువార్త వినిపించాలని వారు ఆశను బట్టి ప్రభు మరి సహోదరి మరి వరలక్ష్యంగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఆశ గల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచేవాడు నీవు, ఆశ తీర్చువాడు, ఆశ నిరాశపరిచేవాడు కావు. ఈ రీతిలో ఇంతవరకు సువార్త దండయాత్రలో కూడా నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు. వారందరినీ దీవించు తండ్రి. ప్రతి ప్రభు ఏ స్థలంలో అడుగు పెట్టారో ప్రతి స్థలమును ఆశీర్వదించండి. ఏ స్థలంలో నీ మాటలు పలికారో ఆ మాటలు ఫలింపచేయండి. ఈ రాత్రికాలం ముందు చదివిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుసున్న వారందరితో కూడా మీరు మాట్లాడండి, మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ సమస్త సృష్టిని ఆయన తన వాక్కు ద్వారాగా పలికాడు. ఏం చేశాడు? ఆయన పలికాడు. ఆయన నోటుతో ఏది పలికాడో వెంటనే అది జరిగింది. అంటే శూన్యములో ఈ సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు సృష్టి కలుగునుగా కానీ పలికాడు, సృష్టి కలిగింది. ఈ సృష్టిలో ఏమేమి ఉండాలో అవి పలికాడంతే. మాట పలకగానే సమస్తం కలిగింది. ఆకాశము కానీ భూమి కానీ ఈ సమస్త విశ్వమంతటిని కూడా ఒక్క మాటతో కలగజేశాడు. కలగజేసిన యొక్క ఈ సృష్టిని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ సృష్టిలో ఉన్నట్టు వాటిని కొన్ని కనుగొన్నప్పుడు చాలా ఆశ్చర్యపడిపోతారు. ఏమండి పలానా చోట ఏమండి గ్యాస్ కనుగొన్నారట, ఆయిల్ కనుగొన్నారట, బంగారం కనుగొన్నారట. ఏమండి ఈ రకంగా అది కనుగొన్నప్పుడు చాలా మరి ప్రశంసలు పొందుకుంటారు. అది కనుగొన్న వారికి చాలా ఆశ్చర్యపడతారు, చాలా సన్మానాలు చేస్తారు. మరి కనుగొంటేనే అంత సన్మానాలు చేసి అంత ప్రశంస పడితే అక్కడ పెట్టినోడు ఎవడో? ఆయనకి ఎంత ప్రశంసలు చెప్పాలండి, ఆయనకి ఎంత వందనాలు చేయాలండి. అక్కడ పెట్టింది ఎప్పుడు పెట్టాడు? ఆయన మాట పలికాడు. ఏమండి కేజీఎఫ్ అని ఆ ప్రాంతంలో బంగారం గనులు ఉన్నాయి. ఏ గనులు ఉన్నాయి? బంగారం గనులు ఉన్నాయి. ఏమండి కేజీఎఫ్ పడితేనే బంగారం, ఆ గ్యాప్ వస్తుంది అన్నమాట. అక్కడ బంగారం బాగుంటుందండి అంటారు. అలాగా కొన్ని ప్రాంతాల బోతులకి ఆయిల్ గన్లు, గ్యాస్ గన్లు, బొగ్గు గన్లు, ఇవన్నీ భూమిలో పెట్టాడు. సముద్రంలో ముత్యాలు, ఎన్నెన్నో పెట్టాడు. అర్థమైందండి. చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ కొంత మట్టి తెచ్చారట. ఆ మట్టి కొన్ని వేల కోట్లకు అమ్ముతున్నారట. అంతేకాదు అక్కడ ఖనిజాలు ఉన్నాయంట. అది కనుక తేగలిగే భూమి మీదకి అర్థమైంది 10,000 సంవత్సరాల పాటు కరెంటు ఫ్రీగా వచ్చింది. అన్ని ఖనిజాలు ఉన్నాయంట అక్కడ. కానీ అది పెట్టినోడు ఎవడో? ఆయన కనుగొంటలేదు, ఆయన తెలుసుకుంటలేదు. ఆయన ఎవరు అంటే ఏమండి మహాకాశములు పట్టజాలని వాడు, ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆయన.
ఆయన నిత్యము పరలోకంలో, పరలోకం ఎక్కడ ఉంది? పరలోకం, పాతాళలోకం. బైబిల్ చెప్పింది పాతాళలోకం కింద చూపిస్తుంది, పరలోకం పైన చూపిస్తుంది. పైన అంటే ఆకాశం కనిపిస్తుంది కదా, ఈ ఆకాశం పైన మరొక ఆకాశం ఉంది, ఆ ఆకాశం పైన మరొక ఆకాశం ఉంది. దేవుడు తెలియపరిచేది మధ్యాకాశం ఉందంట. ఈ ఆకాశం ఎంత దూరం ఉందో ఎవడో తెలియదు. 3 ఆకాశాల పైన ఉంది పరలోకం. అక్కడ నీ కోసం నా కోసం స్థలం సిద్ధపరిచాడు. ఆ పరలోకమందున దేవుడు కోటాను కోట్ల మంది ఈ భూమి మీద ప్రజలైతే ఎలాగైతే ఉన్నారో దేవదూతలండి. 6 రెక్కలు ఉంటాయి వాళ్ళకి. 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు. పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు 10 గానాలు చేస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. ప్రభు ఆరాధించబడుతూ ఉంటాడు పరలోకంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా ఆరాధించబడుతున్న దేవుడు ఈ సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు ఆయన పలికాడు. ఏం పలికాడు? మాట పలికాడు. నువ్వు మాట పలికితే చాలు, నువ్వు మాట ఇస్తే చాలయ్యా అంటారు. ఎందుకంటే ఆయన మాటలో ఉన్నటి యొక్క శక్తి ఊహించేది ఎవరూ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి దేవాది దేవుడు, నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు పిల్లరా ఈ సమస్తాన్ని కలగాలని పలికాడు. ఈ దేవుడు ఎప్పుడున్నాడు? ఆదిలో ఉన్నాడు. ఎప్పుడున్నాడండి? ఆదిలో ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందున్నాడు. ఆయనకంటే ముందు ఇంకెవరు లేరు. బైబిల్ చెప్తుంది కదా, 9వ అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి వచనం 1-2 చదవండి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు ఎప్పుడు పుట్టి మన తాతలు ఏమైనా చెప్పారా? మన ముత్తాతలు ఏమైనా చెప్పారా? ఏ యుగంలో 4 యుగాలు అంటారు, ఏ యుగంలో పుట్టిందో చెప్తారా? ఈ 4 యుగాలు పుట్టక మునిపే పర్వతాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అంటున్నాడు పర్వతములు పుట్టక మునిపే భూమిని లోకమును నీవు పుట్టింపక మునిపు. ఎవరు పుట్టించారు? దేవుడు. నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటకి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలనే ఉన్నవి. గతించినప్పటికీ నిన్నట్లాగా ఉంటదంట. 1000 సంవత్సరాలు ఎలా ఉంటుందంట? దేవుడికి నిన్నట్లాగా ఉంటుందంట. 1000 సంవత్సరాల్లో ఎన్ని తరాలు అవుతాయి? ఎన్ని తరాలు? తరానికి ఎన్ని సంవత్సరాలు తెలుసు? ఏంటండి? ఎంత అంటారు? తరం అంటే ఎన్ని సంవత్సరాలు? అమ్మా తరం అంటే 30 సంవత్సరాలు వస్తుంది లెక్క. అర్థమవుతుంది? ఈ రైతు 40 సంవత్సరాలు 10 ఇంచుమించు చెప్పాడు. మీరు మాత్రం 100 అన్నాడు అక్కడ. అది ఏమండి? శతాబ్దానికి 100 సంవత్సరాలు, తరానికి 30 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఎన్ని తరాలు? క్యాలిక్యులేటర్లో పడుతున్నారా? 100 3 వేసుకో, 13 30, 30కి 3 వేసుకో, 33 సెలవు. నోట్లు ఎక్కడ మర్చిపోయారండి అమ్మా. 33 తరాలు సుమారు 1000 సంవత్సరాలు అంటే 33 తరాలకు అవునప్పటికీ దేవుడు దృష్టిలో నిన్న అన్నట్టుగా ఉందంట, నిన్నలాగా ఉందంట. రాత్రి జాము వలే ఉంది, ఒక్క జాము వలే ఉందంట. రాత్రి ఒక జాము. ఎన్ని జాములు? రోజుకి
రాత్రులకి రాత్రి 2 పగలు 1, పగలు 2 రాత్రి 2. మరి నువ్వు కల చేసావా? రాత్రి 4 జాములు. మొదటి జాము 6-9, రెండవ జాము 9-12, మూడవ జాము 12-3, నాలుగో జాము 3-6. పగలు 2 రాత్రి 2 కాదు. అది కొంచెం అదే కొంచెం జ్ఞాపకం అది రాలేదు. ఓకే మంచిది పిల్లరా. సరే, అదంతా పక్కన పెట్టండి. అంటే ఆ దేవదేవుడు గురించి మనం ఏమనుకుంటున్నాం పిల్లరా? గమనించండి, మనుషులను ఆయన ఏమండి ఆయన స్వరూప్యంలో ఆయన పోలికలో నరుని చేశాడు. ఆయన ఈ నరుని చేసినప్పుడు దేవుడు యథార్థవంతులుగా చేశాడు మనుషుల్ని. ఇది వేరే తంత్రాలు కల్పించుకుని తప్పిపోయారు. ఇష్టానుసారం జీవిస్తూ తాము నాశనం చేసుకుంటూ దేవుడు ఇచ్చినట్టు ఆ నెమ్మదిని పోగొట్టుకుంటున్నారు, సమాధానం పోగొట్టుకుంటున్నారు, శాంతి పోగొట్టుకుంటున్నారు, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే మనుషుడు రకరకాల కల్పించుకుని అటువంటి యొక్క దేవాది దేవుడు మనుషుని చూసినప్పుడు ఆయన మనిషిని ప్రేమిస్తూ మొదలుపెట్టాడు. అయ్యో, నేను సృష్టించాను, మంచిగా ఆరోగ్యంగా చేశాను, వీళ్ళు పోగొట్టుకుంటున్నారేంటి? ఏ రకంగానో పొగ తాగితే హానికరమని వాడు పెట్టి మీద రాసి మరి అమ్మేస్తాడు. మన వాళ్ళు ఏం చేస్తారు? అవి పట్టించుకోరు మనకి, అది మాకు అక్కలేదు. ఈ పోయాక తెలుస్తుంది. ఏ పోయాక? సాల్తీలు పోయాక చూడండి, దుకాణానికి వెళ్ళిన సాల్తీలు పడితే ఇమ్మంటారు అంటాడు. అది సాల్తీలు బాగుంటాయి, మన సాల్తీలు పని చేయవు. ఒకవేళ ఎవరికైనా దానం చేస్తారన్నా అకస్మాత్తుగా ఏదైనా అయితే పని చేయవు, పోతాయి, కూట్లు పడిపోయి. ఎందుకంటే పాడు చేసుకుంటున్నాం మనం. ఒక ఆయన అంటాడు, దేవుడికి తెలియలేదు, నాకే కనుక దేవుడు అవకాశం ఇస్తే మనిషిని అలా చేయొచ్చేంటి, మనిషికి ఈ ముక్కు పెట్టాలంట. ఫ్యాక్టరీకి ఎక్కడ ఉంటాయి కొట్టాలా? పైన ఉంటాయి. మరి మనిషి ఇక్కడ ఎందుకు పెట్టాడు అంటే చుట్ట కాల్చినప్పుడు అంట పొగంట ఇలా కిందకు వస్తుందంట, పైకి వెళ్తాం కెట్టాలంట అనుకుని మాట్లాడుతానంటే ఎవరితోటి దమ్మ వర్షం బాధేసిందంట. అప్పుడు అనుకున్నాను, బాబాయ్ కెట్టాడక్కో, నీరంతా స్టాక్ అయిపోయి ట్యాంక్ అయిపోయి మామూలుగా తడిసిపోతేనే తుమ్ములు వచ్చేస్తాయి, దగ్గులు వచ్చేస్తాయి, రొంపులు వచ్చేస్తాయి, తర్వాత రకరకాలు వచ్చేస్తాయి, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. కనుక అయ్యి బాబోయ్ దేవుడిదే కరెక్ట్ అనుకున్నాడట. ఇంకొకటి అనుకున్నాడట, ప్రయాణం చేసుకుంటూ ఓ చెట్టు కింద ఎవరు కొంచెం రెస్ట్ తీసుకుందని పడుకున్నాడట. పడుకుంటులోకి అది నేరేడు చెట్టు, అలా నేరేడు చెట్టు అది. అప్పుడు అనుకున్నాడట, పక్కకు చూడాడంట, పక్కన పుచ్చపోత ఉందంట. ఆ పుచ్చపోత అంటే ఇంతంత కాయలు దిగిందంట. పోత చుట్టూ అంతే ఉంది. ఈ చెట్టు ఏమో పెద్ద చెట్టు అండి, ఇంతంత కాయలు. దేవుడు ఎంత తెంగరోడేంటి? ఎంత చెట్టుకేమో ఎంత కాయ, ఎంత పోతకేమో అంత కాయ. నేనైతేరా ఈ కాయ దానికి ఎడుతున్నానంట. ఈ లోపల దమ్మినప్పుడు పడిందండి. ఇక్కడ ఏం పడింది? నేకే పడింది. అది పుచ్చకాయ అయితే పుచ్చు బద్దలైపోతాడు, చూసారా? పుచ్చు ఎగిరిపోదు. అంటే చాలాసార్లు మనుషుడు ఏమనుకుంటాడంటే అతి తెలివితేటలతో దేవుడిలోనే తప్పు పట్టాలని చూస్తారు. దేవుడితో ఏదో తెలియదు అన్నట్టుకుంటాడు. బైబిల్ చెప్తుందంటే ఆయన యొక్క ఇరుతనము మనుషుని యొక్క జ్ఞానం కంటే గొప్పదంటాడు. ఆయన కింతనం ఏమి ఉండదు అంటే మనకు అర్థమవుతామని చెప్తున్నాడండి. అంత మహాజ్ఞాని ఆయన మహాజ్ఞానము చేత ఆకాశము నిర్మించాను, ఆయన జ్ఞానము చేత ఈ సమస్తమును కూడా కలగజేశానని రాయబడుతుందండి. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేమించి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనేమో అక్కడ పలికాడు, ఇక్కడేమో పిలుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నరులారా ఏం చెప్తున్నాడు? 50వ కీర్తన దాంట్లో వచ్చారు. దేవాది దేవుడు ఏమిటి? యెహోవా ఆజ్ఞిస్తున్నాడు. ఏ దిక్కు? తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుచుచున్నాడు. ఇక్కడ ప్రతి మనిషిని పిలుస్తూ ఉన్నాడు, ప్రతి మనిషిని ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించేవాడు దేవుడు. ఒక గొప్ప వ్యక్తి ఆహ్వానించాడు అనుకోండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తారా?
అర్థమైంది. ఈ మధ్య ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చేశారు. ఏమండి పిలిచిన వాళ్ళు నన్ను పిలిస్తే బాగుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ పిల్లలు ఆయన ఏమండి పిలిచిన వాళ్ళకి అందరికీ ఒక 100 కోట్లు ఇచ్చాడంట. బంగారు పళ్ళులతో బోయిలు పెట్టాడట. అర్థమైందా? కానీ అలాంటి ముఖేష్ అంబానీ లాంటి వాడి కంటే నువ్వు ఏమండి కోట్ల రెట్లు గొప్పవాడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. అక్కడ ఈయన బంగారు పళ్ళతో పెట్టాడు కానీ బంగారు రోట్ల మీద నడిపిస్తాడు అక్కడ వాళ్ళ దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాంటి దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడండి. కులం బట్టి కాదు, మతం బట్టి కాదు, స్థితిపతులను బట్టి కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని? రమ్మని తూర్పు దిక్కులు మొదలుపడి పడమర దిక్కు వరకు భూమి మీద ఉన్న నివాసులందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవులారా గమనించండి, దేవుడి ఎందుకు పిలుస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఏమిస్తాను? విశ్రాంతి ఇస్తాను, నేను నెమ్మదిస్తాను, నేను శాంతిస్తాను, నా యొద్దకు రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. నేటి కాలంలో చాలాసార్లు చాలా సందర్భాలు చాలా మంది మాట వింటూ ఉంటాం. ఎందుకోనండి శాంతి లేదండి, మనసు బాగోలేదండి, నెమ్మది లేదండి, ఏముంటే సుఖం ఏంటండి అని వాపోతున్నట్టు బాధపడుతున్నట్టు చాలామంది ఉన్నారు పిల్లలు. కానీ అది ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియక చాలా ప్రయాసపడుతున్నాడు. అది ఎక్కడ దొరుకుతుందో అది దానికోసం ఎంతగా పోటీ పడుతున్నారండి. ఎంత డబ్బుని ఇస్తారండి అది ఇస్తే, అది అమ్మితే కొనుక్కోవడానికి. అది కొనుక్కుంటూ వచ్చేది కాదు. ఎందుకంటే అది యేసుక్రీస్తులో పుష్కలంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభులో పుష్కలంగా ఉంది అంటాడు. 14:27 యోహాను సువార్త 14:27 14:27 అమ్మా. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్లు కాదు, నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకం ఇచ్చినట్లు కాదు, తాత్కాలికంగా కాదు. ఇదిగో నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయొద్దు, వెరనీయొద్దు. ఎందుకంటే నేను నీకు శాంతి ఇస్తాను. దొరకలేదని బాధపడవద్దు, నా దగ్గర ఉందని. నా ఎత్తుకు రా, నేను పిలుస్తున్నాను, నేను నీకు శాంతి ఇస్తాను. ఓ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినప్పుడు పిల్లరా చాలా మందిని పిలిచాడు ఆయన. ఏమండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గంగా వెళ్ళిపోతుంటే అక్కడ పుట్టుతో గుడ్డోడు ఒకడు ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. వాడు యేసు వస్తున్నాడని విని దావీదు కుమారుడా యేసు కరుణించమని కేకలు పెడితే అందరూ అన్నారు నోరు మూయి, యేసు ప్రభు మార్గం వస్తున్నాడు, వేల మంది ప్రజలు ఆయనతో సమూహంగా వెళ్తున్నారు 1వ శతాబ్దంలో. అయితే అందరూ నోరు మూయి అంటున్నారు వీడి కేకలు పెడుతుంటే. నువ్వు గుడ్డోడుగా ఉండు. వీడు మరీ ఎక్కువ గట్టిగా కేకలటం మొదలు పెట్టాడండి. ఆ మాట యేసు విన్నాడు. ఆ గొప్ప సమూహంలో ఎక్కడో ఉన్నట్టు ఆయన, వీళ్ళందరూ మౌనమన్నారు. యేసు విన్నాడు. 10:49 మార్కు సువార్త 10:49 అప్పుడు యేసు నిలిచి వారిని పిలువని చెప్పగా వారా గుడ్డివాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకో. ఇప్పుడు దాకా నోరుమి అన్నారండి. ఇప్పుడు యేసు దగ్గర నుంచి వాహనం వచ్చింది, రా నాయన నువ్వు ధైర్యం తెచ్చుకోవయ్యా. యేసు పిలుచురా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన అంటే ఎవరు? ఆయన అనే కాడు యేసు అని పెట్టుకోవాలి. యేసు నిన్ను
పిలుస్తున్నాడు. చెప్పండి. నాతో కాదు, పక్కన ఉంటే చెప్పాలి. కాదనమాట, అది బాగుంది. అంతేగా నేను మీద చెప్తుంటే మీరు నాకు చెప్తానండి. అర్థమైందా? యేసు నిన్ను పిలుస్తున్నాడు. అని గుడ్డివాడితో ఆ కూడా ఉన్నట్టు ఆ పెద్దలు వచ్చి చెప్తున్నారు. వాడు కేకలు విన్నాడు. యేసయ్య పిలవండి లే అన్నాడు. గవ్వు వచ్చాడు. ఆ గుడ్డోడు అంటారు, యేసు పిలుస్తున్నాడు అంటున్నాడు. ధైర్యం తెచ్చుకోమంటారండి. పిల్లరా, వెంటనే ఆ గుడ్డోడికి ఏమైందో తెలుసా? ఆయన నన్ను పిలిచాడంటే నా బ్రతికే మారిపోయింది అనుకున్నాడు. ఆయన నన్ను పిలిచాడు కనుక నా బ్రతికే మారిపోయింది అనుకున్నాడు. వెంటనే ఆ గుడ్డోడు, అడుక్కునే వాళ్ళందరూ ఒక రకంగా అడుక్కుంటే గుడ్డోడు ఒక రకంగా అడుక్కుంటాడు. గుడ్డోడు అడుక్కునే విధానం అని చెప్పండి. అందరూ అడుక్కునే విధానం అని చెప్పండి. అందరూ అడుక్కునే విధానం మనకు తెలుసు. గుడ్డోడు అడుక్కునే విధానం ఏంటంటే పెద్ద బట్ట వేసుకుంటాడు, ఆ బట్ట పరిచేస్తాడు, అడుక్కుంటాడు. అయ్యా కొంచెం నాకు సహాయం చేయండి గుడ్డు అని అంటాడు. వాళ్ళందరూ ఏంటంటే ఆ డబ్బులు లేక ఆ మనీ అలాగా ఆ వస్త్రం మీద ఇసిరేస్తూ ఉంటారు. లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు గుడ్డోడు కాదు కనపడదు కదా, లేనికి ఈ సింగు, ఆ సింగు, ఈ సింగు, ఈ సింగు, డబ్బు ఎక్కడ కొట్టాయి? ఎవరు సాయం చేయక్కర్లేదు. ఆ రకంగా తీసుకుని తన యొక్క కవర్లోను, జోబులోను, సంచిలోను వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది గుడ్డివాడు అడుక్కునే విధానం. అర్థమైందా? అయితే వాళ్ళు వచ్చి అంటున్నారు, నైనా ఆయన నిన్ను పిలుస్తున్నారు అని చెప్పగానే ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే ఆ వస్త్రాన్ని పట్టుకుని దాని మీద తిన్నప్పుడే తీసేసుకుని జోలెట్టుకుని వస్తానైనా అని చెప్పేసి వెళ్ళొచ్చు. కాదండి. ఎందుకంటే ఈ బ్రతుకు నుండి నాకు విడుదల కలుగుతుంది, ఈ దరిద్రత నుండి నాకు విడుదల కలుగుతుంది, ఈ పరిస్థితుల నుండి నా జీవితంలో గొప్ప మార్పు జరగబోతుంది. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కనుక నాకు దీంతో పని లేదు. ఆయన పిలిచాడు కాబట్టి నాకు దీంతో పని లేదు అని ఆ వస్త్రం పట్టుకుని అలా విసిరేసేసి బట్టను పారవేసి దిక్కులు వేసిపోయాడు. ఎంత బాగా వచ్చిందో. లేచి వేసి దగ్గరికి వచ్చాడు. నేనా ఏం చేయమంటావు? ఏం కోరుకున్నావు? నీకేం సహాయం కోరుకున్నావు? ఏం కావాలి నీకు? అయ్యా నాకు సూపు కావాలి, నాకు దుష్టి కావాలి అంటే వెంటనే బురద తీసి కళ్ళు పూసి కడుక్కోవాలి అన్నాడు. కడుక్కోగానే సూపు వచ్చేసింది. ప్రైజ్లా అడుక్కున్న అసలు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చక్కగా పని చేసుకుని బ్రతకడానికి ఈ పని దీంతో నాకు విముక్తి వచ్చింది. పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో యేసు పిలుస్తున్నాడు. ఆయన పిలిచేది మన దరిద్రతను విడిపించాలని, మన అశాంతిని విడిపించి శాంతి నీకు ఇవ్వాలని, సమాధానం నీకు ఇవ్వాలని, నెమ్మది నీకు ఇవ్వాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపులో పరమార్థం అదే. పిల్లరా గమనించాడు. ఓ రోజు దేవుడు పిలిచాడు. ఆయన పిలుపు మునుపు నేను శనివారాలు చేస్తూ చాలా భక్తులు వెళ్తూ ఉండేవాడు, మంగళవారాలు చేస్తూ ఉండేవాడు, పాండురంగ భజన అని చెప్పి చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. 12 సంవత్సరం నుంచి ఒక పిచ్చి దేవుడు అంటే ఆరికాతలు, బుర్రతాతలు అంటే చాలా ఇష్టం. అలా వెళ్తున్న సమయాల్లో నా యవ్వన కాలంలో సుమారు 19 ఏట ప్రభువుని పిలిచాడు. ప్రైజ్లా నన్ను దర్శించాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభువుని పిలిచాడు. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఒకసారి పిలిచాడంటే నీ బ్రతుకంతా నీతో ఉంటాడు. ఆయన పిలిచి ఏదో ఇచ్చి పంపించాడు. ఆయన పిలుపుకి మనం లోబడితే నీ జీవిత కాలం అంతా నీతో ఉంటాడు. నీతోనే కాదు, నీ బిడ్డల 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 బిడ్డలతో ఆయన ఉంటాడండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అవునండి, దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలి మనం? అక్కడ చిత్తం. ఆయన సమస్తం సృష్టికర్త. ఆయన మాట మాట్లాడితే అద్భుతం జరుగుతుంది. పిల్లగా
ఈ అబ్రాహ్మణ పడుతున్నట్టు ఆయన ఓ సామాన్యుడు. ఆయన ఏ ఊరు? అదే ఏ ఊరు? ఆ ప్రపంచంలో ఆ మాట ఆయన ఒప్పుకోవట్లేదు. ఆ ఊరి పేరే ఊరు. నీదే ఊరు అంటే ఊరు అంటాడు. అదేనయ్యా నీదే ఊరు అంటే ఊరే. అర్థం చేసుకోకపోతే కష్టంగా ఉంటుంది. ఊరు అనే ఊరిలో ఉండేవాడు. మెసదోమియా అనబడుతున్నాడు ఇక ప్రాంతంలో. ఆయన బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకుంటున్నాడు. బతడు తెరుగు కోసం రకరకాల బొమ్మలు మనం తయారు చేస్తాం కదా. అంబేద్కర్ బొమ్మ, గాంధీ గారి బొమ్మ, నెహ్రూ గారి బొమ్మ, ఏమండి సుభాష్ చంద్రబోస్ బొమ్మ, ఇలాగ అనేక బొమ్మలు. అలాగే దేవుడు బొమ్మలు అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి అమ్ముకుంటూ ఉన్నాడు. ఒక రోజున దేవుడు ఆయన పిలిచాడు. 12వ అధ్యాయంలో ఆయన పిలిచినప్పుడు వెంటనే నిలబడ్డాడు. విధేయత చూపించాడు. నువ్వు నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ఈ భూమి మీద ఇస్రాయేలు వలె స్థానమైపోతాడు. అంతేకాదు నీ సంతానానికి ఈ దేశమంతా ఇచ్చేస్తాను, నువ్వు నా మాటకు లోబడితే అన్నాడండి ఆయన. వెంటనే చిత్తమన్నాడు. ఆయన చెప్పినట్లు చేశాడు. అప్పటికి పిల్లలు లేరు. దేవుడు పిలిచిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు కమల పిల్లలు ఇచ్చాడు. ఆ కమల పిల్లలో చిన్నోడి పేరు యాకోబు. ఈ యాకోబు దేవుడితో పిల్లలతో ప్రార్థన చేస్తుంటుంటే ప్రభు ఆ యాకోబును ఆశీర్వదించాడు. ఏమని? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు అనబడుతోడికి ఆయనకి 12 మంది కొడుకులు. ఈ 12 మంది 12 గోత్రాలుగా ఉన్నారు. ఈ 12 గోత్రాలు అందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అంటారు. వీరికి అబ్రహాము తిరిగిన దేశం అదే ఇశ్రాయేల్ దేశం. అదే దాన్ని కనాను అన్నారు. అప్పుడు ఆ కనాను దేశం తిరిగాడండి. కానీ ఆయన తిరిగిన దేశం నీ సంతానానికి ఇస్తానన్నట్టుగానే ఆయన సంతానానికి ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ పేరు దేవుడి నోట వచ్చింది. దేవుడు ఎందుకు పిలిచాడు ఆయన్ని? ఒక సామాన్యుడు ఏదో బొమ్మలు తయారు చేసుకుని బ్రతుకు తెరువు కొరకు అమ్ముకుంటాడు ఒక సామాన్యుడైన జీవితంలో. కానీ దేవుడు ఆయన ఈ లోపల ఉండగానే ఒక మహారాజుగా చేశాడు ఆయన. దేవుడు ఒక దేశంలో ఉంటున్నప్పుడు ఆ దేశంలో ఉంటే ఒక ఆయన అంటాడు, నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావయ్యా. ఎందుకంటే తన భార్య చనిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడు సమాధి చేయటానికి స్థలం కూడా లేదానికి. ఎక్కడ ఏం లేదు, సమాధి చేయడానికి స్థలం లేదని. సమాధి చేయడానికి స్థలం లేకపోయింది, ఆ దేశం ఇచ్చేస్తానన్నాడు దేవుడు. ఎంత అద్భుతం అండి. అప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నట్టు వారి యొక్క కుమారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా భార్య చనిపోయింది, సమాధి చేసుకుంటాను, కొంచెం స్థలం కావాలి, నాకు అమ్ముతారా అంటే, ఇదేంటయ్యా బాబు, నువ్వు మా మధ్య మహారాజులకు ఉన్నావు, నీ దేశం మొత్తం మీద ఏ స్థానం కావాలో కోరుకో, నీకు అసలు ఏమైనా చెప్పినోడు ఎవరు ఉంటాడు మా దేశంలో, నీ గురించి మాకు అందరూ తెలుసు, అమ్మో నీ దేవుడు చాలా గొప్పడు, తీసుకోండి. నాకు ఊరుకుని వద్దు, నాకు ఖరీదనానికి కావాలి, అది ఎంత ఖరీదు ఉంటుందో ఆ డబ్బులు తీసుకుని నాకు ఆ స్థానం కావాలని కొనుక్కుని సమాధి చేశాడు. అక్కడే అబ్రహాం సమాధి, ఇస్సాకు సమాధి, యాకోబు సమాధి, దేవుడు యోసేపును కూడా తీసుకొచ్చి అక్కడే సమాధి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో లేయా మొత్తం అందరూ కూడా దేవుడు ఆ విధంగా అక్కడ ఆ సమాధి దగ్గర పెద్ద స్థలం కళ్ళమన్న పెద్ద కళ్ళం దాన్ని కొన్నాడు వాడి దగ్గర. ఆ రోజున ఆ దేశాన్ని దేవుడు సంతానానికి ఇచ్చాడు. కానీ ఎందుకు పిలుస్తున్నాడు అంటే తెలుసా, చాలా సార్లు ఆయన పిలిచినప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తాం. మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మనం చాలా నష్టపోతాం పిల్లలు. ఆయన పిలిచింది నీ యొక్క జీవితంలో ఏదో ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయాలనుకుంటున్నాడు, మన బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అవును పెళ్ళిందని దేశం పిల్లలాగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక ఆయన చెట్టు ఎక్కువ చూస్తున్నాడు యేసు ప్రభుని. ఏమండి, యేసు ప్రభు చెట్టు కింద నుంచి వెళ్ళిపోతున్నాడు. యేసు ఎవరు చూడాలి, చెట్టు ఎక్కాడు, ఎవరు చూడలేదు చెట్టు మీద ఉన్నవాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు చెట్టు కింద రాగానే ఆగిపోయాడు. ఇదేంటి ఇక్కడ ఆగేది, ఎవరు ఇల్లు లేరు, ఎవరు లేరు ఇక్కడ అనుకుంటున్నారు. చుట్టూ ఉన్నట్టు సమూహం 5,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆడు పైకి చూశాడు. ఆయన ఆకుల మధ్యలో చూసి కింద చూస్తున్నాడు, యేసు ప్రభు ఎవరు ఇల్లు లేదని.
జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందన్నాడు. నేను నీ ఇంటికి వస్తానయ్యా, దిగు త్వరగా అనగానే జక్కయ్యకి ఆశ్చర్యమైపోయింది. ఆయన సుంకరి అంటే బిల్ కలెక్టర్, అంటే పన్నులు కట్టించుకునేవాడు. అలాంటి ఆయన ఈయన చూడాలనుకున్నాడు. ఆయన ధనవంతుడు, అధికారి, యవనస్తుడు. ఈయన చూడాలని ఆశతో చెట్టెక్కాడు. కానీ ప్రభు నీ ఇంటికి వస్తానన్నాడు. ఆయన చూసి వాడాలనుకున్నాడు. ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వస్తాను, నీ ఇంటికి రక్షణిస్తాను. వెంటనే దిగిపోయాడు, యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చినట్టునే కాదు, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు యేసయ్య. ఇక్కడ ఎవరు? అంతవరకు అక్కడ ఏమనుకున్నారు ప్రజలందరూ? పాపాత్ముడని పేరు ఆయనకి. ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు వ్యాపారం కదా, 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు, 30 రూపాయల వడ్డీలు, 50 రూపాయల వడ్డీలు కదా. అందుచేత అందరూ ఏమన్నారంటే ఆశోషి తీసుకుంటారు, కట్టి డబ్బు లేకుంటుంది, బాధ వస్తుంది. అప్పుడు ఏంటంటే తీసుకున్నప్పుడు ఎంత అని అందరూ, కట్టినప్పుడు అంత ఏమన్నా ఏం మోసం చేయలేదు కదా. ఎందుకంటే చూడండి ఎంత తెలివైన మనుషులు కదా. కాబట్టి ఏమన్నారంటే, అంటే ఇచ్చినప్పుడు ఏమంటారంటే కొంచెం తగ్గించండి అంటారు, తగ్గడం అంటాడు. ఇచ్చేస్తారు. పాపాత్ముడిని పెట్టారు ఊరందరూ డబ్బు అవసరం ఆయన వెళ్ళారు. అయ్యారు జక్కయ్య, అయ్యారు జక్కయ్య. ఏం కావాలి? ఒక 10 రూపాయలు కాలం 10 రూపాయలు ఎంత తప్పదు కదా. మరి కట్టినప్పుడు తగ్గడం, తిట్టడం పడింది. అలాగే మొత్తం ఆ ఊరందరికి, అది ఏ ఊరు? ఎరుకో. దగ్గర ఎరుకో. ఆ ఊరు ఏ ఊరు? ఎరుకోకి అర్థం ఎరుకోండి కదా. జక్కి ఎరుకులో ఉన్నాడు కదా. అది ఎరుకు అంటే ఏ దేశం అది? బైబుల్ ఉన్న 10 దేశం ఇప్పుడు ఉంది, కొద్ది పేర్లు మారినాయి అంతే. ఎరుకు అంటే ఏ దేశం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా సూత్రం ఏంటంటే, ఎవరు జోయల్ గారు ఏ దేశం అది? ఎరుకు అంటే జెరుకు. జెరుకు నేను ఇంగ్లీష్లో అడిగాను. నేను ఇప్పుడు ఏ దేశం అని అడిగాను. అవునండి, ఇప్పుడు ఇరాక్, ఇరాన్ ఇవన్నీ అంటా చూస్తారా, అవన్నీ అబ్రహాం యొక్క ఊళ్ళు, తర్వాత యేసుప్రభు తిరిగి ఊళ్ళు అదేనమాట. ఇరాక్ అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, మొత్తం మీద ఏంటంటే ఏమన్నది ఎరుకో. ఆ ఎరుకో దేశంలో ఈ కార్యం జరిగించాడు యేసుప్రభు వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దిగాడు. అప్పుడు అన్నాడు, ప్రభు నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తాను. పేదలకు కొంచెం ఇచ్చేసాడు సగం. తర్వాత ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను 4 వందలు ఇచ్చేస్తానని చెప్పి 4 వందలు ఇచ్చేసాడండి. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను అబ్రహాము కుమారుడు. దేవుడు ఎంత మెచ్చుకున్నాడు ఆయన్ని అని పిలిచాడు. పాపిని పరిశుద్ధులుగా మార్చేశాడు. పాపిని పరిశుద్ధులుగా మార్చేశాడు. అవును, ప్రభు నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపులను పిలవచ్చేది అన్నాడు. నేను పాపులను పిలవచ్చేది కానీ నీతిమంతులను పిలవ రాలేదు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుడు, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలిచే ఆ పిలుపులో ఒక ఉద్దేశం ఉంది. అది మన జీవితాల్లో ఆయన ఏదో చేయబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన పిలుపును మనం గ్రహించాలి. ఎవరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. మనం నిజంగా నమ్మదగిన వాడు కాం. మాటిచ్చి మాట తప్పిపోతూ ఉంటాం. కానీ ప్రభువు ఒక్కసారి మాటిస్తే నీకే కాదు, నీ తరతరాలకి కూడా మర్చిపోయాడు. అబ్రహాముకు ఒకసారి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగానే ఇశ్రాయేలీయులను అని దీవిస్తూ మొదలుపెట్టాడు. అందుకని
ఎవరితోడనే జయించవచ్చు కానీ ఇశ్రాయేల్ని జయించలేమని ప్రపంచం అంటుంది. ఎందుకో తెలుసా? ఆ విషయం తెలియదాడికి. ఇది అబ్రహాము సంతానం. అబ్రహాముకు వాగ్దానం ఉంది. అబ్రహాముని దేవుడు దీవించాడు. ఆ దేశం అంతా కూడా మన హైదరాబాద్ అంతా ఉండదు. హైదరాబాద్ అంత జనంగా లేదు, 1 కోటి మంది కూడా లేదు. మహా ఉంటే 94-95 లక్షల మంది ఉంటారు అప్పుడు కాదు ఇప్పుడు. అయినా కానీ ఎవరితోడన్నా పెట్టుకోవడం కానీ ఇశ్రాయేల్తో పెట్టుకోకూడదు అంటారండి ఎవరైనా సరే. కానీ దేనికి భయపడరండి, ఎందుకంటే మాకు దేవుని వాగ్దానం ఉంది, మా పితృడైన అబ్రహాముకి ఇచ్చే వాగ్దానం ఉంది అంటారండి. వాళ్ళు ఎవరు అంటే ఆశీర్వదించబడిన ప్రజలు. అదే రీతిగా అబ్రహాము ద్వారా పొందిన ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకిస్తున్నాడండి. అదే ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు దయచేస్తున్నాడు. కనుక ఆ దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగిన దేవుడు. ఎలాంటి వాడండి? నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. అబ్రహాం గురించి రాయబడిన మాట రాయబడతాయి. ఎబ్రీ పత్రిక 10:23లో 10:23లో మనం చూసినట్లయితే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది. వాగ్దానము చేసిన వాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు కనుక ఆయన వద్దకు వస్తే నీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. నీవు ఆయన మాట వింటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నా శాంతిని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చూడండి 8వ వచనం చదవండి. అదే 11వ అధ్యాయంలో 8వ వచనం చదవండి మాట. అబ్రహాము పిలువబడినప్పుడు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారుడు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, పిలిచి ఈ భూ సంబంధమైన ఆశీర్వాదమే కాదు, పర సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. అబ్రహాం ఏంటంటే తను వాగ్దానం చేసే దేశంలో గుడారాల్లో ఉన్నాడు. ఎందుకంటే శాశ్వతమైన దేశం, స్టాండర్డ్ దేశం, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు అండి. అది కాబట్టి ఇక్కడ గుడారాల్లో ఉంటున్నాడు. కొంతకాలం ఉంటాను, నేను శాశ్వతమైన రాజ్యంలో పెడతాను. అదే పుణ్యలోకం అన్నారు, పరలోకం అన్నారు, ఏమండి నిత్య జీవం అన్నారు. అటువంటి దేశం ఈ లోకం తర్వాత అక్కడికి మనం వెళ్తామండి. ఇక్కడతోటే ఇక్కడ ఏదో చేసి ఇక్కడ ఏదో చెందితే ఇది కాదండి, ఇది తాత్కాలికమైంది. కానీ శాశ్వతమైన రాజ్యం అవుతుంది. ఆ రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తానంటున్నాడు. అక్కడ యుగయుగాలు కూడా ఆయనతో ఉంటాము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనలో నుండి ఆత్మకు మరణం లేదు. ఇక్కడ మరణము ఆత్మకు శరీరానికి ఏడపాటు. ఈ శరీరం విడిచిపెట్టడమే చనిపోతాం. కానీ ఈ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ పాతాళలోకానికి వెళ్ళిపోద్ది. ఆ పాతాళలోకానికి వెళ్ళకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపములు ఆయన మీద వేసుకుని శిలువలో మరణించాడు, రక్తం చెందించి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి యేసు ప్రభుని విశ్వసించి ఆయన మాటకు విధేయత చూపించి ఆయనను సురక్షుడు అంగీకరిస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో వారి పాప క్షమాపణ ఇచ్చి వారిని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఆ పాతాళలోకం తప్పించుకుని పరలోకం వెళ్ళాలి అంటే ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును నా ద్వారా తప్ప ఎవడు రాలేడు. అక్కడికి వెళ్ళాలంటే నేనే దానికి మార్గం. అందుకుని అన్ని కులాల్లో నుండి, అన్ని మతాల్లో నుండి, అన్ని దేశాల్లో నుండి, అన్ని ప్రాంతాల్లో ఉన్న వారు కూడా యేసు వైపుకి వెళుతున్నారు. యేసు వైపుకి వెళుతున్నారు. ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ, ఎన్నో రకాల ప్రతికూల ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా. ఎందుకో తెలుసా? ఇది ఇక్కడ ఉన్నటి దానికంటే అక్కడ శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వత రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు.
అందులో ఒక వ్యక్తి ప్రభు నమ్ముకుని రక్షించబడితే నేను పరలోకం వెళ్తానని నిశ్చయిత ఉంటుంది. కానీ వాళ్ళు ఉన్న బాధ ఏంటో తెలుసా? అయ్యో, నా ఇంటి వారు రక్షణ పొందాలి, లేదా నరకానికి వెళ్ళిపోతారు, నేను పరలోకం ఉంటే నేను వాళ్ళ నరకంలో చూస్తే నేను ఎలా తట్టుకోగలను అయ్యో అని చెప్పి ఎంతో వేదన చెందుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా, నా తండ్రి రక్షణ లేదయ్యా, నా తల్లి రక్షణ లేదయ్యా, అయ్యా నా సోదరుడు రక్షణ లేదయ్యా, అయ్యా నా బిడ్డ రక్షణ లేదయ్యా అంటూ వారి కోసం అంగలాస్తారు. కారణం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక రోజున వాళ్ళను కూడా రక్షించి వారు కూడా ఆ నరకశక్తిని తప్పించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఇంటిలో ఉండొచ్చు, నీ వీధిలో ఉండొచ్చు, నీ మంచి మీద పనులు ఉండొచ్చు, ఇక్కడ ఈ సభలో నీవు ఉండొచ్చు. కానీ ఎక్కడున్నా కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడండి. ఆయన పిలుపు కనుక మనం త్రోసివేసామనుకోండి, ఆయన పిలుపు త్రోసివేసామనుకోండి, గమనించండి ఏమవుతుందో తెలుసా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం అండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. అక్కడ చదవండి. నేను పిలవగా, దేవుడు మాట్లాడతాడు ఇక్కడ. నేను పిలవగా మీరు వినలేదు. ఏమంటాడండి? నేను పిలిచాను, నేను పిలిచినప్పుడు మీరు ఏం చేయలేదు, వినలేదు. నేను చెయ్యి చాపాను, అసలు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏది వినక త్రోసివేశారు. నేను గద్దించాను, అక్కడికి లోబడలేదు. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేనేం చేస్తాను? మీకు అపాయం కలిగినప్పుడు నా మాట మీరు ఇవ్వలేదు, నా మాట లెక్క చేయలేదు, నన్ను లక్ష్య పెట్టలేదు, నేను పిలిచినప్పుడు నా మాటకు ఎవరు రాలేదు, అందుచేత నీకు అపాయం వచ్చినప్పుడు నేను కోరుకుంటాను. అపాయం వస్తే ఏం చేస్తాం? గొంతులేస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అటు ఇటు పనులు పెడతాం. ప్రభు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు అందంగా వచ్చి ఉంటే ఎంత బాగుండు అని దేవుడు నవ్వుకుంటాడట. ఇంకా ఉంది, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసం చేస్తాను. భయము మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, భయం ఎలా వస్తుందంట? తుఫాన్లా వద్దంటండి. తుఫాన్ ఎలా వస్తుంది? ఏమండి? తుఫాను ఒక భయాన్ని పుట్టిస్తుందండి, ఒక భయభీతులు చేస్తారు, ఒక బీభత్సం చేస్తారు. తుఫాన్ అంటే 83 తుఫాను, 86 తుఫాను, 89 తుఫాను, అలాగే 96 తుఫాను. ఎప్పుడు 96 తుఫాను. 96 తుఫాను రాత్రి వచ్చింది. రాత్రి మొదలు పొద్దున్నే చూస్తూ మా చర్చి ముందు ఒక పాక ఉండేది. పాక కంపడలేదు, అటన్న పడిపోవాలి ఇటన్న పడిపోవాలి, ఏదో పక్క పడిపోవాలి కదా, అసలు పాకే లేదు. అప్పుడు ఒక ఆయన ఉండేవాడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాడు. ఏమైనా పాకుండేది ఏమైంది అన్నాడు. అదిగోనండి అంత హవం మీద ఉంది, పక్కోళ్ళ ఇంటి మీద ఉందండి. అంటే ఆ తుఫానికి లెగిసి వెళ్ళి అక్కడ ఇట్టింది అనమాట, గొప్పలాగా. అంటే తుఫాను అంటే అర్థం ఏంటంటే, తుఫాను లాంటి సమస్య వచ్చినప్పుడు, తుఫాను లాంటి యొక్క కష్టం వచ్చినప్పుడు, తుఫాను లాంటి యొక్క పరిస్థితులు కలిగినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపవాసం చేస్తాను. ఎందుకో తెలుసా? నేను ఎంతగా ప్రేమించి నేను పిలిచాను, కానీ మీరు నా మాట లక్ష్య పెట్టలేదు, నేను చేతులు సాపాను. అప్పుడు మొరపెడతారంట. ఎప్పుడు మొరపెడతారు? ఎప్పుడండి? అప్పుడు మొరపెడతారు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యను, నన్ను చెత్తగా ఎదకెదరు గాని కనపడను. అంటే పిల్లారా, ప్రభు ఏం చెప్తున్నాడంటే, నెక్స్ట్ రాబోయే దినాలు వస్తున్నాయి, ఇది కృపా దినాలు. ఇది నేను మీ భక్తిని బట్టి కాదు, నా ప్రేమ నీ మీద చూపిస్తూ నా కృపను బట్టి నేను మిమ్మల్ని పిలుస్తున్నా. నిజమండి, మనలో ఏ మంచి లేదండి. అసలు ఆ ప్రభు అనటానికి అడగలు కావండి మనం. కానీ పరిశుద్ధుడైన
మనం పాపులము. ఆయన నిత్యము కీర్తించబడుతున్నట్టు వాడు. మనము ఏమండి దూషులము, శత్రులము. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? మనం నశించిపోవడానికి ఇష్టం లేక. బైబిల్ చెప్తుంది కదా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఒక రాజుగారు తన కుమారుడు యొక్క పెళ్లి విందు చేశాడంట. ఏ విందు చేశాడంట? ఓ విందు ఏర్పాటు చేశాడంట. ఆ విందుకు అందరినీ పిలిచాడు. ఒరే మా అబ్బాయి పెళ్లి రాయి, అలా రోజున మీరందరూ రావాలి అని పిలిచాడంట అందరినీ కూడా. తర్వాత ఆ రోజు వచ్చింది. ఆ రోజంతా విందంతా సిద్ధం చేసేసాడు. విందు సిద్ధం అయిపోయిన తర్వాత ఆ పిల్లబడిన వారిని మళ్ళీ త్వరగా పిలుచుకురండి అని చెప్పి మళ్ళీ పంపించాడండి. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నేను పొలం కొనుక్కున్నాను, కొంచెం నేను ఆలస్యంగా అంటే త్వరగా నేను వెళ్ళి ఆ పొలాన్ని పరీక్షించుకోవాలయ్యా, నేను రాలేను అన్నాడట. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడట, అయ్యా నేను ఎడ్లు కొనుక్కున్నాను, 5 జతల ఎడ్లను కొనుక్కున్నాను, అవి పరీక్షించడానికి వెళ్తున్నాను, అయ్యా రాలేను అన్నాడట. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడట, అయ్యా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అయ్యా, నేను రాలేను అన్నాడు. ఈ ముగ్గురు మాట్లాడినవన్నీ కూడా విని కోపం వచ్చింది రాజుగారికి. ఎంత విందుకి నేను ఆహ్వానిస్తే పిలిచాను, పిలువబడిన వారిని మళ్ళీ ఆహ్వానిస్తుంటుంటే తలకో సాకు చెప్పారు. ఏం చెప్పారు? సాకు చెప్పారు. కానీ అప్పుడు ఆ రాజు కోపం వచ్చేమన్నాడంటే, మీరు రాజవీధుల్లోకి పోండి, అంతేకాదు గ్రామాల్లోకి పోండి, సందులోకి పోండి, ఎవడ కనిపెడితే వాడిని పిలిచేయండి అన్నాడు. ఈ విందు పిలవండి అన్నాడు. వీళ్ళు అప్పుడు కనిపించిన వల్ల పిలిచేస్తున్నారు. అందరినీ పిలిచి అందరూ వచ్చేసారు. కిక్కిసిపోయిందండి ఆ హిందుశాల అంతా కూడా. పిల్లరా గమనించండి, దీని సాదృశ్యం ఏంటి అంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వాగ్దాన ప్రజలు. దేవుడు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈ మాట వినలేదు ఒకప్పుడు. అప్పుడు మనకు వచ్చింది ఆహ్వానం. ఏమండి, మనకు వచ్చింది ఆహ్వానం. అందుచేత మనకి రక్షణ వచ్చింది లేదా? మనకు రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మనకు ఈ అవకాశం కల్పించకపోతే, ఈ ఆహ్వానం మనకు ఇవ్వకపోతే, ఈ పిలుపు మన దగ్గర రాకపోతే, మనం తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ కూడా ఈ రక్షణ అనేది, పాప క్షమాపణ అనేది, ఆ పరలోక రాజ్యం అనేది, నిత్య జీవం అనేది మనకు దొరికేది కానీ కాదు. కానీ వాళ్ళు నిర్లక్ష్య పెట్టారు, వారు తోసివేశారు, వారు వంక పెట్టారు. దేవుడు మనమందరినీ కూడా అర్హులం కాదు. మనం ఎవరో తెలుసా? బైబిల్ చెప్పిన ప్రకారంగా అన్యజనులలో చేరిన పాపులమని బైబిల్ చెప్తుంది. మనం పాపులమండి, కానీ పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అంటే మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి కాదు, ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన మాట విన్నాయంతే, ఆయన మాట ఇదే చూపిస్తామంతే ఆయన మనలను పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని పిలిచాడు. ఆయన పిలుపుకి లోబడిన వారి అందరినీ కూడా దేవుడు వారిని అద్భుతమైన రీతిలో వారిని ఆశీర్వదించాడు. ఏమండి, ఒక ఫ్యాక్టరీకి మనుషులు కావాలనుకోండి, ఆహ్వానిస్తారు. మా ఫ్యాక్టరీకి మరి కొంతమంది మాకు స్టాఫ్ అయితే మరి ఈ అర్హత ఉన్నట్టు వాళ్ళు కావాలన్నప్పుడు వెళ్తారు, సెలెక్ట్ అయినట్టు తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కొన్ని అర్హతలు రాస్తారు. ఇంత చదివి ఉండాలి, ఇటువంటి అనుభవం కలిగి ఉండాలని. కానీ యేసు ప్రభు అయితే ఏ అర్హతలు చూశాడు? ఏ అర్హతలు చూసి పిలిచాడు అంటే, చివరిగా నేను ముగింపు వస్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 కాడి నుంచి 2-3 మాటలకు చదువుదాం. ఎవరిని పిలిచాడు చూద్దాం. ఆశ్చర్యం. 5 రకాల స్థితిలో ఉన్న వాడిని పిలిచాడు. అక్కడ 5 రకాల స్థితి ఏంటో చూద్దాం.
సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును మిమ్మల్ని చూడండి. పిలిచిన పిలుపు చూడండి ఒకసారి. మీలో మీలో లోకరీతిని లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులను పిలువబడలేదు గాని. గమనించారు, లోకంలో గనులను పడుతున్నట్టు వారు, జ్ఞానులను పడుతున్నట్టు వారు, ఏమంటే గొప్పవారు అని పడుతున్నట్టు వారు పిలవలేదు దేవుడు. ఎవరు పిలిచాడు? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడుతున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఎవరు కావాలన్నాడండి? ఎరువాన్ని పీల్చుకున్నారంట. ఏమండి? ఎరువాన్ని పీల్చుకున్నారంట అండి. దేవుడు మోషేకి ప్రత్యక్షమై, మోషే ఇది పరిశుద్ధ స్థలం, మీ పాద జోడు తీసివేయి, ఇవ ఇశ్రాయేలు రక్షించడానికి నేను ఎద్దుకు వచ్చాను, నువ్వు నా మాట విని ఇవి నా పక్షంగా వేడి ఇశ్రాయేలు ప్రజలు విడిపించు అంటుంటే, నేను నత్తున్నయ్యా, నోటు మాంద్యం గలవాడినయ్యా, అంటానయ్యా. నువ్వు నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదయ్యా, నువ్వు ఎవరు పంపుతావు వాళ్ళు పంపయ్యా, కానీ నన్ను రమ్మంటే వెంటే నత్తున్నయ్యా అంటే. నత్తువాడినే కానీ, మగవాడినే కానీ, చెవిటి వాడినే కానీ పుట్టించిన వాడిని నేను కదా, నాకు తెలదా నువ్వు నత్తోడువో ఏంటో, నువ్వు నోరు మూసుకుని నా మాట్లాడు రా, నేను పిలుస్తాను రా అని అన్నాడు. అయ్యా అలాగే అని చెప్పి లోపడి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు సుమారు కాల్బలం 6 లక్షల మంది ఐగుప్తు దేశంలో, అంటే ఇప్పుడు ఉంది కదా ఈజిప్టు, ఆ ఈజిప్టే ఐగుప్తు, అక్కడ ఎర్ర సముద్రం ఉంది కదా, అదంతా కూడా బైబిల్లో జరిగిన చరిత్ర అక్కడే. అయితే ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అంతా కూడా. ఐగుప్తీయులకి ఈ ఎబ్రీలు అనబట్టిన ఇశ్రాయేలీయులు అందరూ బానిసలుగా ఉన్నారు. వాళ్ళందరూ దేవుడికి మొర పెడుతున్నారు. ఆ మొర పెడుతుంటే దేవుడు ఆ మొర విని వాళ్ళు విడిపిస్తానికి నీ దగ్గరకు వచ్చారు, నువ్వు నాకు కావాలి, నిన్ను పంపిస్తాను వెళ్ళు అంటే, ఏమండి ఇలా చెప్పాడు, నేను ఎత్తోడిని, నేను మాట మాంద్యం గలవాడిని, మాట్లాడలేనయ్యా అంటే ఆయన బలపరిచి ఆయన పంపించారు. అయితే మోషే మాట మాట్లాడితే అద్భుతం, ప్రార్థన చేస్తే అద్భుతం. తన దగ్గర గొర్రెలు కాసుకునేవాడు ఆయన. ఆ కర్ర తీసుకుని నీటి మీద కొడితే 2 ముక్కలు అయిపోయిందండి. ఏంటి? కర్ర కాదు, ఎర్ర సముద్రం 2 ముక్కలు. ఎవరి సముద్రం 2 ముక్కలు అవుద్దా? నీరు 2 ముక్కలు అవుద్దా? నెత్తుండి అన్నాడు. దేవుడు గొప్పని తీసుకుని ఏదో గొప్ప కార్యం చేయడం గొప్పతనం కాదు ఆయనకి. అర్థమైందండి? ఎర్రోని తీసుకుని దేవుడు ఆ ఐగుప్తు దేశాన్ని తల్లకిందులు చేశాడండి. హడలిపోయాడండి వాడు. అయ్యో మోషే దేవుడు సామాన్యుడు కాదు. అర్థమైందా? అంతేకాదు మోషేని ఎలా చూపించాడో తెలిసి వాళ్ళకి. ఎలా చూపించాడు? 7:1 నిర్గమకాండం అలా సొంతది. మోషేలో నిర్గమకాండం కదా. మోషేతో ఇట్లనెను, యెహోవా దేవుడు అంటున్నాడు, మోషేతో అంటున్నాడు. ఇప్పుడు అందరినీ విడిపించేట ఆ పనిలో ఉన్నాడు. ఆ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మాట్లాడతాడు తెలియదు. లోపల ఇచ్చి ఎంత భక్తి చేశాను, కానీ ప్రభు పిలిచిన తర్వాత అర్థమైంది ఆయన మాట్లాడతాడని. నాతో ఆయన మాట్లాడాడు కనుక అద్భుతం పెళ్ళాడు. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించుతనే. ఫరో ఎవరు? ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న గొప్ప రాజు. ఆ రాజు దగ్గర అందరూ కూడా భాషలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అంటున్నాడు, ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను అంటే, నేను దేవుని కదా అంటే నా స్థానం నీకు ఇస్తానండి. ఎర్రోడిని అన్నాడండి ఆయన. నా మాట విన్నా, నాకు తెలుసు అని చెప్పి అద్భుతాలు సూచక్రియలు చేసి నిన్ను ఫరోకి దేవుడిగా చేస్తానని దీవించాను. ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ ఐగుప్తు నుండి అరణ్య మార్గం నడిపిస్తూ ఎర్ర సముద్రం అడ్డు వస్తే కర్ర తీసిన కొట్టగా 2 పైలు అయిపోయింది. ఎర్ర సముద్రం అయిపోయిందండి. 6 నేల మీద నడిచిపోయారండి. వెనక వాళ్ళు అవతలకి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ ఐగుప్తులను తరుగొస్తున్నారండి. ముందు పంపించిన వాళ్ళు వాళ్ళే,
వాళ్ళందరూ వెళ్ళిపోతే మనం పనిచేసి కూడా ఉంటాడు, ఎవరు ఉంటాడు, ల్యాబ్లో ఎవరు ఉంటాడు, కొండలు చేయాలన్నా, పెంకులు చేయాలన్నా, ఇటుకలు చేయాలన్నా ఆడే కదా మనకి. మన గేదెలు చూడాలన్నా, మన గొర్రెలు చూడాలన్నా, మన ఆవులు చూడాలన్నా, ఒంటిని చూడాలన్నా, మన పనులు చేయాలన్నా ఆడే కదా మనకి. ఇప్పుడు వాళ్ళందరినీ పంపించేసాం. ఇప్పుడు మనకు ఎవరున్నాడు, పదండి హెత్తికి వచ్చేద్దాం అని చెప్పేసి మళ్ళీ గుర్రాలు వరదాలు వేసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ అవతలకి వెళ్ళిపోయారు. చూతులకి ఇటు గోడ కింద ఉంది సముద్రం, ఎర్ర సముద్రం, ఇటు గోడ కింద ఉంది. వీళ్ళు 6 నెలల మీద అవతలకి వెళ్ళిపోయారు, అవతలకి వెళ్ళిపోయారు. ఏళ్ళు వెళ్ళిపోతారు రథాలతో గుర్రాలతో. ఆలోచించారు కదా, ఒక నీరేంటి గోడ కింద, నీరు గోడ కింద ఉంటుంది అసలు. చరిత్ర ఎక్కడైనా ఉండదు, గోడ కింద ఉంది. ఇలాగా వాళ్ళు వెళ్ళిన రూట్లో ఈయన కూడా సోదరు దిగేసి ఆ గుర్రాన్ని వెళ్ళిపోతున్నారు. అవతల నుంచి అంటున్నారు ప్రజలు, అయ్యో ప్రభువా వాళ్ళు వచ్చేస్తున్నారు, మళ్ళీ మమ్మల్ని ఇచ్చిపోతారంటలోకి భయపడకండి అని మోషే వాళ్ళు డైరీ చెప్పి ప్రభువా అని ప్రార్థన చేసి ఆయన కర్ర సాపినప్పుడు అందరూ వచ్చేసారు సముద్రం మధ్యలోకి. ఆ సముద్రం అయిపోయింది, కలిసిపోయింది, దాంట్లో కొట్టుకుపోయారండి. ఇది క్రీస్తు పూర్వం జరిగిన చరిత్ర. కానీ 1975 సంవత్సరంలోను 92 సంవత్సరంలో కూడా అక్కడ శాస్త్రజ్ఞులు పరిశోధిస్తుంటే అక్కడ గుర్రాల యొక్క అవయవాలు లేక రథాల యొక్క వస్తువులు దొరుకుతున్నాయి నర సముద్రంలో. ఇదేంటి అంటే అప్పుడు ఇది బైబిల్లో రాయబడింది. కానప్పుడు ఐగుప్తి రాజు సైన్యం అంతా కొట్టుకుపోయారని ఆ అవిశేషాలే ఈ రోజు దొరుకుతున్నాయి. బైబిల్ చెప్పేది వాస్తవం అని ఈనాడు పేపర్లో రాసుకొచ్చాడండి 92 సంవత్సరంలో. అప్పుడు నేను దేవుని సేవలో ఉన్నాను చదివినప్పుడు. అవును ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించారు ప్రతిదీ వాస్తవం. ఈ రీతిగా దేవుడు గొప్పవాడమని పిలవడం, ఎందుకు పనికిరాలని పిలుస్తాం. ఎర్రి వారిని దేవుడు పిలిచాడట, ఇంకెవరిని పిలిచాడు? లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని నెంబర్ 1 ఎర్రి వాళ్ళు, రెండోది బలహీనులు. నేను బలహీనుడండి, నేను వల్ల కాదని అనుకుంటాను కదా. వాళ్ళే కావాలి, బలహీనులే. ఎందుకో తెలుసా, బలపరుస్తానికి బలవంతుల ముందు నిలబెట్టి ఆయన ఎటువంటి బలవంతుడు దేవుడు నీ ద్వారా చూపించడానికి బలహీనులు కావాలంటున్నాడు ఆయన. వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, ఇంకొకళ్ళు ఎవరు నీచులు కావాలి, నీచులైన వాళ్ళు, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు, నువ్వు కావాలని అంటున్నాడు. ఎందుకో తెలుసా, అవునండి, మన యొక్క స్థితిని ఈ లోకస్తులు పిలిస్తే ఏం పిలుస్తారు? ఏమంటే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు అండి అంటారు. సపోజ్ ఎవరు ఒక 20 మంది 100 మంది వచ్చేసారు మీ ఇంటికి. ఏమంటే ఆ పిలుస్తున్నాడు మిమ్మల్ని బయటకు రాగానే నీ ఓటు నాకు వెయ్యమ్మా, అంతే కదా. జనసమూహం వచ్చేసి ఏమడుగుతారు? నీ ఓటు నాకు వెయ్యమ్మా అంటే మనమే వాళ్ళకి ఏదో చెయ్యాలని వాళ్ళు అడుగుతారండి. నీకు ఏదో చెయ్యాలని ఏం కాదు, కానీ ప్రభు మాత్రమే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేయాలని, అద్భుతమైన రీతిలో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. మనందరము కూడా జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం. పాపులైన మనలను పరిశుద్ధులుగా మార్చడానికి ఆత్మరూపుడైన దేవుడు, సత్యస్వరూపుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు శరీరాన్ని దాల్చి యేసు అనే నామంతో, క్రీస్తు అనే దేహంతో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి కన్య మరియు గర్భమందు ఉద్భవించి జన్మించి 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించి మనందరి పాపములు కొరకు ఆయన శిలువలో వేలాడి ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం అంతా ఖర్చు చేశాడు. ఎందుకంటే మన పాపములకు పరిహారం ఆయన రక్తం చిందించి రక్షణ సిద్ధపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైనప్పటికీ నేను పాపిలని ఎవరైతే గ్రహిస్తారో, ఒప్పుకుంటారో, ప్రభు సన్నిధిలో మనము వేడుకుంటే నిన్ను రక్షిస్తాడు. నీ పాపము నుండి, నీ శాపము నుండి విడిపించి విమోచింపచేసి రక్షిస్తాడు. చాలాసార్లు మనసులో విసుగుదల వచ్చి అనుకుంటాం, చచ్చిపోతే బాగుండు అన్నట్టుగా, చచ్చిపోతే బాగుంది అన్నట్టుగా. అర్థమైందా? సావు సమస్యకు పరిష్కారం కాదు, సావు వల్ల ఏది పరిష్కారం కాదు.
ఇంకా వెనకాల ఉన్న వాళ్ళని ఇంకా వాళ్ళు చాలా అష్ట కష్టాలు గురి చేసి కూడా అవుతారండి. కానీ ఎందుకు మనుషుడు అలాగంటున్నాడంటే, ఎందుకంటే అశాంతి వల్ల, శాపం వల్ల. ఎలాగా అంటే పాపము ద్వారా కలిగే శాపం. ఈ శాపం మనిషిని జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అయితే ఆ శాపం తొలగిపోతే తప్ప నీకు నెమ్మది రాదు, నీకు శాంతి రాదు. ఆ శాపం అలాగే ఉంచుకుని మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని రకాలుగా పుణ్య కార్యక్రమాలు చేసినా నీ శాపం పోదండి. అది పోవాలి అంటే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ పాపములకు విముక్తి కలగజేసిన ఆయన రక్తము చేత నీకు పాపక్షమాపణ కలగజేస్తాడు. తద్వారా శాపము నుండి విడిపించబడతాం. అప్పుడు నిజమైన శాంతి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వారికి కలుగుతుంది. అవును, ఈ రాత్రికాల సమయంలో మరి ఈ విధంగా వచ్చి ఈ విధంగా సువార్త ప్రకటిస్తూ వచ్చారంటే కారణం ఆయనలో రుచి చూశారు కనుక. ఆయన ద్వారా ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకుంటామో, ఎప్పుడైతే ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటామో, మనము ఆయన బిడ్డలంగా అధికారం ఇస్తాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దేవుడు అంగీకరిస్తాడు. ఆయనను మనం అంగీకరిస్తే ఆయన అంగీకరిస్తాడు. నీవు నా కుమారుడు అని, నా కుమార్తె అని. అవునండి, ఆయన బిడ్డలమైతే ఆయన స్వాస్థ్యానికి వారసులం, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానన్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పిల్లరా, ఈ హలోకమందు ఆయన నీకు ఎంతో ఆశీర్వాదకరమైన లైఫ్ ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఇహమందును పరమందు మనం ధన్యం అవుతాం. పిల్లరా, ఇది మతం కాదు. చాలా మంది తెలియక ఇది మతమో అంటారు. ఇది మార్గం అండి. ఇది మార్గం, సరైన మార్గం. నిత్య జీవము తీసుకెళ్ళి ఆ పుణ్యంలో తీసుకెళ్లే మార్గం అండి. మన జీవితాల్లో ఎన్నో రకాల అశాంతిలో, అసమాధానంలో, నెమ్మది లేకుండా ఎంతో గెలుబులు చెందుతూ ఉన్నాం. అటువంటి మన జీవితాలకు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. అంతేకాదు దాని ద్వారా మనకు శాంతి అనుగ్రహిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకం నుండి మానవ జాతి అంతటికి కూడా శాంతికరమై ఉన్నాడు, శాంతి అయి ఉన్నాడు, శాంతి అనుగ్రహించే శక్తిమంతుడై ఉన్నాడు. శాంతి ఎక్కడ దొరుకుతుంది, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అని ఎంతో ఎదురు చూస్తున్నది ప్రియ సహోదరుడు, ఆ సహోదరి యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. నా దగ్గరే ఉంది, ఆ శాంతి నాలో ఉంది. నీ అశాంతి నాకు ఇచ్చే, నా శాంతి తీసుకో. అవునండి, నా శాంతిని నీకు ఇస్తాను. నీకే కాదు, సర్వ లోకములకు సరిపడా శాంతి నా దగ్గర ఉంది. నీ శాపము నుండి, పాపము నుండి విమోచింపచేసి రక్షిస్తాను. ఇదిగో ఈ రాత్రి నీ పిలుస్తున్నాను, నా యొద్దకు రాగలదువా? యేసు యొద్దకు వచ్చినట్టు వారు ఎంతో మంది వచ్చారు. వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఒక అధికారి వచ్చి అంటాడు, ప్రభా నా కుమారుడు సభాపతుల మధ్యలో ఉన్నాయ్యా, అవన్నీ వచ్చి సహాయం చేయి అని చెప్పినప్పుడు, నీ కుమారుడు బతుకున్నాడు, వెళ్ళిపో అన్నాడండి. ఆల్రెడీ చచ్చిపోయాడు, కవర్ వచ్చింది. ప్రభు చెప్పిన మాట వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అధికారి. ఇంటికి వెళ్ళినప్పుడు నీ కొడుకు బాగున్నాడు అన్నారు. ఎప్పుడు బాగుపడ్డా నీడు? నిన్న 1 గంటకి రాయబడింది. 2వ అధ్యాయం 4వ చదివితే యోహాను సువార్తలో రాయబడింది. చదవసలేదు. నిన్ను 1 గంటకి నీడు బాగుపడ్డాడని చెప్పారు ఇంటికాడ. యేసు ప్రభు తనతో చెప్పిన సమయం అంతా అదే టైం అంటారు, రాయబడింది అక్కడ. తల చదువుకోండి. నిన్న 1 గంటకి ప్రభు చెప్పాడు, నీ కొడుకు బ్రతికున్నాడు. ఆయన నాలుగు ప్రార్థన చేయలేదు, పలికాడు. ఆయన పలికితే పచ్చగా ఉన్న చెట్టు ఎండుగా చేయగలడు, ఎండిపోయిన చెట్టు పచ్చగా చేయగలడు. శూన్యములో సృష్టి కలగజేయగలడు, సృష్టి అంతా కూడా శూన్యంగా చేయగలడు. అటువంటి సర్వశక్తిమంతుడు ఆయన. అటువంటి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పిలుస్తున్నాను, నిన్ను ఆహ్వానిస్తున్నాను.
రమ్మని ప్రభు యేసు చాటుతానా ముసాసి ఎటువంటి శ్రమలైనను ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలను ఆదరణ నీకిచ్చునని, గ్రహించి నీవు యేసుని చేరిన అద్భుతమైన ప్రేమ పొందేదవు. గ్రహించి నీవు యేసుని చేరిన అద్భుతమైన ప్రేమ పొందేదవు. నేను ప్రభువుకు వాంఛాతగానా సారాముసాసి హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి అశాంతిలో నీవు ఉన్నా, నీ స్థితిగతులు ఎలాగున్నా కానీ ప్రభు అంటున్నాడు ప్రేమతో ఆయన కరములు సాసి పిలుస్తూ ఉన్నాడు, రామ్మ నా శాంతి నీకు ఇస్తాను, నీ అశాంతి నేను తీసుకుంటాను, నీ అశాంతి నాకు ఇచ్చే ప్రియరా. ఆయన శాంతి మనకి ఇస్తానంటున్నాడు. ఆయన పిలుస్తున్నాడు ఈ రాత్రి నీ కోసమే ఈ మాటలు ఆయన వినిపిస్తున్నాడేమో. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను పిలిచే దేవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మేమైతే కొద్ది నిమిషాలు ఇది ముగించేసి వెళ్ళిపోతాం, కానీ విశ్వాసం ఉంచితే నీతో ఉంటాడు ఆయన, నీతో ఉంటాడు ఆయన. నీ స్థితిగతులను మారుస్తాడు ఆయన, నీ బ్రతుకులను మారుస్తాడు ఆయన, నీ జీవితంలో అశాంతి తొలగిస్తేవాడు ఆయన. ఒకప్పుడు అశాంతిలో అసమాధానంతో నెమ్మదలేక కొట్టుమిట్లాడుతున్నట్టు మా జీవితాల్లో కూడా ఆయన గొప్ప కార్యం చేశాడు. మేము ఎలా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆయన పిలుపుకు లోబడ్డాం, ఆయన పిలుపుకి ఇదే చూపించాం. అబ్రహాం అన్నాడు చిత్తం, ఏమన్నాడు చిత్తం అన్నాడు, అంతే. చరిత్ర సృష్టించేశాడు, చరిత్రకెక్కాడు అబ్రహాము. ఇశ్రాయేలులకు ముస్లింలకు కూడా మూలపురుడైన అబ్రహాం ఆ రోజు ఒంటరిగా అన్నాడు, చిత్తం అన్నాడు. ప్రియారా, నీవు దేవుని మాట పిలుస్తున్నప్పుడు చిత్తమని విధేయత చూపించి నీ హృదయంలో చేర్చుకో, నీ ఇంటిలోకి ఆహ్వానించు ఆయన. ఈ రాత్రి నుంచి ఆయన నీ జీవితంలో నూతనమైన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. అట్టి కృప దేవుడు మీకందరికీ, కూడి వచ్చినట్టు వారికి, ఈ మాటలు వింటున్న వారికి అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి తర్వాత కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచండి. ఈ మాటలు విన్నటి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభుకి మన హృదయంలో చోటిద్దాం. ప్రభువా, నువ్వు నన్ను పిలుస్తున్నావయ్యా, నాతో మాట్లాడవయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నేను నీ యందు విశ్వాసం ఉంచానయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. సూర్యబాబు వచ్చాడా? ప్రార్థన చేయండి. ఆయన వచ్చి అది ప్రార్థన చేసిన తర్వాత ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసి మనం ముగించేసుకుందాం. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేద్దామండి. దయతో అందరం ప్రార్థన చేద్దాం. మా మౌతు ఉండమ్మా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమానమ్మకం కలిగినటువంటి మా దేవ, కృప కలిగినటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ స్థలమందు ప్రభువైనా అయ్యా, మీరు వినిపించినటువంటి నీ మాటలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నువ్వు మనుషులందరినీ కూడా పిలుస్తున్నావని ప్రభువా నేను తండ్రి. అయ్యా ప్రభువా, నువ్వు మనుషుల్ని నేను మంటికి మార్చుచున్నావని ప్రభువా. అయ్యా, నేను ఈ లేఖనం ద్వారా మాట్లాడుతూ వచ్చాను. నేను నీకు స్తోత్రాలు. నువ్వు ఆజ్ఞాపిస్తున్నావని ప్రభువా.
మనుషులందరినీ నీ వద్దకు రమ్మని ప్రభా ఆహ్వానిస్తున్నామని ప్రభా. అయ్యా ఈ రాత్రి నేను తండ్రి ఈ స్థలమందు ఎన్నో విషయాలు ప్రభా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ప్రభా. అయ్యా పిలిచినటువంటి వ్యక్తులను పిలిచినట్లుగా విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభా. వారిని నేను ప్రభా ఒక నేను తండ్రి ఉన్నతమైనటువంటి స్థానంలో అయ్యా ప్రభా నిలబెట్టేటటువంటి గొప్ప యోగ్యత నేను ప్రభా బిడ్డలకు ఇస్తావని ప్రభా. నేను పిలిచిన ప్రతి ఒక్కరు కూడా విధేయత చూపగలిగితే నేను ప్రభా పిలిచిన నేను ప్రభా అయ్యా నేను తండ్రి పిలిచిన ప్రతి ఒక్కరు కూడా నీ మాట వినగలిగితే నీ మాట ద్వారా ఆకాశము భూమి ఈ సమస్త జీవరాశులు కలిగినాయి ప్రభా. అయ్యా మీరు మాట పలికితే సృష్టి అంతా కూడా అయ్యా ప్రభా నైనా అయ్యా శూన్యంలో నేను సృష్టి అయ్యా కలిగినట్లుగా నీ లేఖనం ద్వారా నేను ప్రభా మాట్లాడుతూ వచ్చారు. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే దేవా, నువ్వు మనుషులను ఎందుకు పిలుస్తున్నావు నైనా ప్రభా, ఆ పిలుపు యొక్క పరమార్థం ఏంటో ప్రభా. అయ్యా ఏదో నైనా ప్రభా అయ్యా పిలిచి ఏదో ఇచ్చి పంపించేసేటటువంటి దేవుడు కాదని ప్రభా. ఆయన పిలిచిన దేవుడవు నమ్మదగిన దేవుడు అని పిలిచిన దేవుడవు ప్రభువా. ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి ప్రభువా, అయ్యా పుణ్యలోకానికి చేర్చడానికి ప్రభువా. ఆయన తండ్రి ఈ లోకంలో నైనా ప్రభువా పాపం అనేది మనిషిని పైన ప్రభుత్వం చేస్తుందని ప్రభువా. ఆ పాపం నుండి విడిపించడానికి, ఆ శాప బంధకాల నుండి, ఆ అశాంతి నుండి, ఆ నెమ్మది లేనటువంటి తత్వం నుండి ప్రభువా, ఆ సమాధానం నుండి ప్రభువా నేను ప్రజలందరినీ కూడా ప్రభువా విడిపించి నేను ప్రభువా అయ్యా ఈ లోకంలో ఉండగానే ప్రభువా నీ పిలుపుకు లోబడితే అయ్యా వారి జీవితాల్లో ఎనలేనటువంటి అయ్యా ప్రభువా నెమ్మదిని పొందుకుంటారని, నేను ప్రభువా ఎనలేనటువంటి శాంతి వారి జీవితాల్లో నేను ప్రభువా అయ్యా నింపబడుతుందని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. నైనా నీకు స్తోత్రాలు. నాడు నైనా ప్రభువా అయ్యా కుంటి అయ్యా ప్రభువా భర్తిమైని అయ్యా గుడ్డివాడిని మీరు పిలిచారు. అయ్యా ప్రభు భిక్షం ఎత్తుకుతున్నటువంటి ప్రభు వ్యక్తిని ఎన్నో ఏండ్లుగా ప్రభు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మీరు పిలిచినప్పుడు ప్రభు అయ్యా నేను మీరు మీ పిలుపుకు లోబడినప్పుడు అయ్యా ప్రభు అతని జీవితం అయ్యా ప్రభు బాగుపడింది. అతడు ఎనలేనటువంటి ఆనందాన్ని పొందుకున్నాడు ప్రభు. ఈ రాత్రి ఎందరైతే అయ్యా నైనా ప్రభా ఈ పిలుపును అయ్యా ప్రభా వారు స్వీకరించి వారి జీవితాల్లోనికి ప్రభా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అయ్యా ప్రభా వారి జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా నీకు వందనాలు. నీ పిలుపుకు ఎందరైతే ప్రభా నైనా తండ్రి చెవి యొక్కుతున్నారు, నీ పిలుపుకు ఎందరైతే లోబడుతున్నారు, నీ పిలుపుకు ఎందరైతే విధేయత చూపిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ రాత్రి నూతన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను ఈ స్వరం ద్వారా ప్రభా ఈ మైక్ యంత్రం ద్వారా ప్రభా ఎందరికైతే ఈ మాటలు వినిపించినాయో ప్రతి ఒక్కరు కూడా నీ పిలుపుకు లోబడడానికి సహాయం చేయండి. అబ్రహామును పిలిచావు, అయ్యా మోషేని పిలిచావు, అయ్యా ప్రభా ఎందరో భక్తులను నేను పిలిచినప్పుడు ప్రభా వారు నీ పిలుపుకు లోబడి ప్రభా ఈ రోజు రాత్రి ప్రభా అయ్యా ఈ రాత్రి ప్రకటించబడినటువంటి మాటలు ప్రభా ఎందరో హృదయాలు తాకినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీ కొందనాలు అయ్యా సహాయం చేయండి, నీ కార్యం చేయండి. పిలిచిన ప్రతి ఒక్కరిని ప్రభా చరిత్ర సృష్టించినట్లుగా చేస్తావు. వారందరూ కూడా చరిత్రలో నిలబడినట్లుగా ప్రభా ఈనాడు ప్రభా ఇశ్రాయేలు దేశమని ఒక ఉన్నతమైనటువంటి ప్రజానికంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. నీ పిలుపుకు వారు లోబడ్డారు అయ్యా ప్రభా. ఈ రాత్రి ప్రభా ఎందరైతే నీ పిలుపుకు లోబడడానికి ఇష్టపడుతున్నారో ప్రభా వారి జీవితాల్లో కార్యం చేసి మారు మనసు పాప క్షమాపణ ఇచ్చి ప్రభా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ప్రభా అయ్యా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ సహవాసానికి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నా. ఆ పిలుపుకు ప్రభా వారందరూ కూడా ప్రభా అయ్యా లోబడడానికి సహాయం చేయండి. ఈ రాత్రి స్థలమందు వినిపించినటువంటి మాటలన్నీ కూడా ప్రభా నేను ఫలించడానికి కృపణమ్మని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా విన్న మాటలు ప్రభా ప్రతి వారి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి వారిని దర్శించండి. ప్రతి హృదయం తట్టబడినట్లుగా, ప్రతి హృదయం తాకబడినట్లుగా, ప్రతి హృదయంలో మీరు నివసించినట్లుగా ప్రభా అయ్యా ప్రతి హృదయంలో నీవే దేవుడు అని రుచి చూచి ఎరుగునట్లుగా ప్రభా అయ్యా వారి మనసుల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి పాప పంకరమైనటువంటి ప్రతి అయ్యా ప్రభా జీవితం నుండి విడిపించబడి బాగు చేయబడి
ప్రభా నైనా నీకు తమ హృదయాలు నైనా ప్రభా అయ్యా వారి హృదయాల్లో నీకు చోటిచ్చినట్లుగా ప్రభా మీరే కార్యం చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని అయ్యా విన్న మాటలు ప్రభా అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యం చేయబడినట్లుగా సహాయం చేసి మేలు చేసి మహిమ పొందమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. వరలక్ష్మి గారిలో రావాలి. అలాగే వారి అన్న గారు ఇక్కడే ఉన్నారు, వదిన గారు కూడా రావాలి. పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఇలా వస్తే సంఘపరంగా అందరం కలిసి వారి కోసం ప్రార్థన చేద్దాం. కృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక మీరు ఇలా వచ్చి ఉంటే సరిపోద్ది. మనందరం కూడా మరి వారి కోసం, వారి కుటుంబాల కోసం, వారు చేస్తున్నటి వారి యొక్క పనులను బట్టి, వారి యొక్క వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి, వారి బిడ్డల యొక్క చదువును బట్టి మనందరం ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడండి. మీ కుటుంబాలను బట్టి ఒకసారి లేచి నిలబడండి అయ్యా. ఓకే, అలాగే ఎవరి పక్కన ఉండండి. మంచిది. ఓకే, మీరు మీ నాన్నగారు పక్క వచ్చేయండి. వరలక్ష్మి గారు మీ నాన్నగారు పక్క వచ్చేయండి. ఓకే ఓకే, అలాగే అది ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడండి. ఇప్పుడు దాకా కూర్చున్నారు కదా, వారి చేతులు వాళ్ళ మీద వాళ్ళ పైకి పెడదాం. దేవుడు వాళ్ళని రక్షించినట్లు, దేవుడు వారిని దీవించినట్లు, దేవుడి కృప వారికి తోడుకున్నట్లు అందరం ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. విశ్వాసంగా మీ ద్వారా ఆశీర్వదించి మన సంఘమైన మేమందరం ప్రార్థిస్తున్నాం. అయ్యా మా ప్రార్థన మీరు ఆలోచించి అంగీకరించండి, దీవించండి, సహాయం చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. నువ్వు కృష్ణ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను రక్షించిన విధానం బట్టి నీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. మరి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఈ లోకంత కాలము నాయన శక్తిని, బలముని ఇవ్వండి. వారి పని వారు చేసడానికి తగిన కృప దయచేయండి. నీ కాపుదల ఉంచండి. ఒకరోజు నీ పిలుపుని అందుకునే వరకు తోడే ఉండండి. అలాగే ఆ బిడ్డకి ఇచ్చిన రక్షణ ప్రభువా వారి బిడ్డలకు కూడా దయచేయండి ప్రభువా. ఈ రక్షణ గొప్పది, ఇది గొప్పది అని మీరు మాట్లాడారు. కానీ ఈ లోకంలో ఎండి కంటే, బంగారము కంటే ప్రభువా, మన ఐశ్వర్యము కంటే, మేడ మిత్రుల కంటే, అధికారముల కంటే, అన్నిటికంటే నీ రక్షణ గొప్పది అని ప్రభువా నీ లేఖనాలు చెప్తున్నాయి. అయితే రక్షణ నీ బిడ్డ ప్రభా సహోదరి రక్షణకు ఇచ్చారు ప్రభా. ఆ విధంగా వారి తండ్రి గారికి రక్షణ దయచేశారు. వారి సోదరులకు, వారి ప్రభువా, వారి సతీమణులకు ప్రభువా ఈ రక్షణ ఇవ్వండి. వారి బిడ్డలను కూడా రక్షించుతండి. ఆ బిడ్డల యొక్క చదువుల్లో తోడై ఉంది ఆయన. అలా ఈ కుటుంబాలను వర్ధిల్లా చేయండి. మరి ఎంతగానో ప్రభువా తన యొక్క సహోదరి ఎడల వారు ఎంతో కనికరాన్ని చూపించారు, ప్రేమను కనుపరిచారు, దయను కనుపరిచారు, నమ్మకాన్ని కనుపరిచారు. ప్రతి విషయంలో, కష్టంలో, శ్రమలో, బాధలో, అన్ని సమయాల్లో ప్రభు మేమున్నామని వారు నిలబడారని మన సహోదరి అనేక సార్లు సాక్ష్యం చెప్పింది మాతో. అవును తండ్రి, ఈ రోజున వారి ఇరువురిని కూడా మా మధ్య నీవు తీసుకొచ్చినందుకు స్తోత్రం. ఆయన ఆ బిడ్డలను మరింతగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున అనేక మంది మాకు ఎంతమంది మేము ఇంత సంపాదించుకున్నాం అంటారే కానీ మేము ఇదిగో ఇలాగా మేము చూస్తున్నాం అనేవాడు తక్కువ. ఇలాంటి దినాల్లో వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రం. అయితే నీ రక్షణ కుదురు ఉందయ్యా, నీ రక్షణ భాగ్యము కూడా వారికి ఇవ్వండి. నీ రాజ్య వారసులుగా చెద్దుపరుచు తండ్రి.
వారితోనే కాదు, వారి బిడ్డలను, వారి బిడ్డలను కూడా ఆశీర్వదించు. ఈ రాత్రి అయ్యా మీరు పిలిచారు ప్రభువా, ఆ పిలుపుకు నీ బిడ్డలు లోబడి వారి హృదయాల్లోకి నేను ఆహ్వానించినట్లు మేమైతే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం, కానీ వారితో మీరుండండి అయ్యా. వారితో మీరుండి వారు ఆదరించండి, వారిని బలపరచండి, రక్షించండి అయ్యా. మరొకసారి మరింతగా నేను గణపరిచే అవకాశం కల్పించండి. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి ఎంతగానో వారు ప్రభు మమ్మల్ని చేర్చుకుని ఇట్టి ప్రభు సువార్త ప్రకటించడానికి అవకాశం కల్పించిన ఈ కుటుంబాలను దీవించునండి, ఈ బిడ్డలను దీవించు తండ్రి. అదే సమయంలో ఆహ్వానించబడిన బిడ్డలందరూ కూడా ఎంతో దూరం అనక, భారం అనక, శ్రమ అనక, కష్టం అనక ప్రభువా వారు కొంత సమయాన్ని హెచ్చించి వచ్చి ఈ ప్రాంతంలో ఒక భాగం తిరిగి నీకు సాక్షులుగా నిలబడ్డారు. వారిని దీవించు నాయన, ఆశీర్వదించు ప్రభువా. అలాగే ప్రభు ఆటో వారు కూడా ఎంతగానో ప్రభు ఎక్కడ కానీ అడగకుండా కానీ మేము ఎక్కడికంటే అక్కడికే వారు ఎంతగానో మా ఎడల ప్రభువా ఎంతో ప్రేమ కనుపరుస్తూ తండ్రి వారు మాకెంతో సహకారంగా సపోర్ట్ అందిస్తూ ఉండగా వారి వాహనాలు దీవించున్నాయన, వారి కుటుంబాలను దీవించున్నాయన, వారి భార్య బిడ్డలను దీవించున్నాయన, వారి పట్ల దయ చూపించు తండ్రి. అలాగే ఈ ప్రాంత వాసులకు ఈ కూడిక గొప్ప ఆశీర్వాదం కలిగినట్లుగా, ఈ చుట్టుపక్కల అనేక మందికి దీవెన కలిగినట్లుగా తండ్రి, అనేకులకు రక్షణార్థంగా ఈ రాత్రి ప్రకటించినట్టు నీ యొక్క సువార్త అనేక హృదయాల్లో చొచ్చి ఫలించినట్లు నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రయాసార్థం కాదని మేము నమ్ముతున్నాం అయ్యా. దీనికి తగిన ప్రతిఫలించి అనేక ఆత్మనితో తిప్పుకోండి, రక్షించండి, ఈ ప్రాంతాన్ని దీవించమని ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. నాతో చెప్పండి అందరూ కూడా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదై ఉన్నది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సర్వదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి కూర్చోండి, అందరూ ఒకసారి కూర్చోండి. వారి కుటుంబాల పరంగా చింతన చేసుకొచ్చిన మరి ప్రభువా ఆ కర్రీని బట్టి ప్రార్థన చేస్తున్నాం, అలాగే ఈ ప్రారం బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి 100 అంతలు ప్రతిఫలం దయచేయండి. తీసుకుంటుండగా ప్రతి బిడ్డకి ఆయురారోగ్యాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.